హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు హెచ్పిసిఎల్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు అయితే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అని ఇక్కడైతే ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు ఏ విధంగా అనేది ఇక్కడ హెచ్పిసిఎల్‌లో ఉంటుందో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th డిసెంబర్ నుండి 30 డిసెంబర్ నుండి 13th జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీరింగ్స్ ఇక్కడైతే ఎవరైతే చేశారో సో వాళ్ళకి సంబంధించిన స్ట్రీమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత రిలేజేషన్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత క్వాలిఫికేషన్ ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఓన్లీ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. సో ఓబీసీ, ఎన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 50% మార్క్స్ అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. మంత్లీ మనకు 25,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో తర్వాత స్టిపెండ్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ గెట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఓన్లీ ఈ నేషనల్ ఇండియా అయితే ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అయితే మనం నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలి. సో అదైతే ఈ విధంగా వెబ్సైట్ ఉంటుందో నేనైతే చూపెడతాను. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డైరెక్ట్గా అనేది మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు డైరెక్ట్ మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే ఇచ్చారు. జాగ్రత్త చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం హెచ్పిఎస్ఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా అనేది మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ అనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇటువంటి ఇక్కడ మ్యాండేటరీ అనేది అడిగారు. సో ఇవైతే మనం ఇక్కడ ఫిలప్ చేయొద్దని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగానో ఆ విధంగా, తర్వాత ఫస్ట్ నేమ్ సేమ్ అదే విధంగా ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. ఫుల్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు ఏ అయితే ఐడి ప్రూఫ్ అయితే ఇస్తున్నారో సో ఇక్కడ ఆధార్ కార్డులో కానీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో కానీ సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండాలి. మీరు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు సో దీనికి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట, ఫీజు అనేది లేదు. సో డైరెక్ట్ ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు కాబట్టి ఇక్కడ మ్యాచ్ ఉండేటట్టు ఇక్కడ అప్లికేషన్లో ఫిల్అప్ అయితే చేయండి మీకు నేమ్ సంబంధించింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్లిక్ టు వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫై అయితే అయిపోతుంది. తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు సక్సెస్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు పాస్వర్డ్ అయిన సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే చూపెడుతుంది. హెచ్పిసిఎల్ గేట్ ఇంజనీరింగ్ ఇక్కడ 2025 సంబంధించింది. క్లిక్ హియర్ టు అప్లై ఉన్నారు, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందని అంటున్నారు. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 5 స్టెప్స్ అనేది ఉంటాయి, ఇక్కడైతే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో మనకు నాట్స్ ఇక్కడైతే మీరు ఒకవేళ చేసుకోకపోతే నేను వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ నాట్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు స్టూడెంట్ వెళ్ళి మీరు డైరెక్ట్గా లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ నాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ అయితే నేను వీడియో ఇచ్చేసాను. ఆ యొక్క వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు చేసుకున్న తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. నాట్స్ రిజిస్ట్రేషన్ తర్వాత పొజిషన్. సో మీరైతే ఇక్కడైతే గేట్ ముంబై, తర్వాత విశాఖపట్నం, తర్వాత ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్ అయితే మీరు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మన యొక్క ఫాదర్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసి సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క కేటగిరీ, సో అండర్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి.
సో ఎవరికైతే ఫీజు అనేది లేదనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క జెండర్ మేలా, ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క అప్లై కేటగిరీ. సో మీరు దేనిపైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకుంటే నాకు వేరే అయితే ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్ లేదా అండర్ కేటగిరీ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన మీరు ఓబీసీ ఉంటాయి ఏ విధంగా ఉంటే మీరు దానికి సంబంధించిన జనరలా లేకపోతే ఓబీసీ మీద క్లిక్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి దీంట్లో. సో లేకపోతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ రిలీజియన్ హిందూ ఆ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇయర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే చేసేయచ్చు. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు, ఎందుకంటే మెండేటరీ ఏం అడగలేదు. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్, తర్వాత టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్. సో మీకు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గౌట్ ఐడి ఏదైనా ఉంటే దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఐడి ప్రూఫ్ అనే నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత సిటిజన్ ఇండియా అయితే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎగ్జిటింగ్ ఎంప్లాయీ హెచ్పిసిఎల్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు హెచ్పిసిఎల్లో కూడా ఏవైనా ఉంటే ఇక్కడైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. అవి వర్క్డ్ హెచ్పిసిఎల్లో ఉంటే ఇక్కడైతే గెట్ సో ఇదైతే కంపల్సరీ ఎస్ అయితే చేయాలి. చేసినప్పుడు మనకు ఇక్కడైతే గెట్ నెంబర్ అయితే ఇవ్వాలి 2024 సంబంధించింది. తర్వాత ఇక్కడైతే ఫ్రమ్ టు అప్రెంటిస్షిప్ ఎప్పుడైతే చేశారో అప్పటి వరకు అయితే డేట్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు నో అయితే చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. తర్వాత అమౌంట్ అనేది మనకు ఎవరికైతే ఇక్కడైతే ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్. సో ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. కరెస్పాండెంట్ అడ్రస్ అనమాట, మెయిన్ కరెస్పాండెంట్స్. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడైతే మీరు ఈ యొక్క కరెస్పాండెంట్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే టిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన రెఫరెంట్ని ఇక్కడ ఇంటర్వ్యూ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, దగ్గర ఉన్న సిటీ అనేది. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు డిగ్రీలో అయితే బీటెక్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఎలక్ట్రికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డ్యూరేషన్ ఇయర్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సంటేజ్ ఎగ్జాంపుల్ సపోజ్ మీకు 69 వస్తే ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అయితే 69 ఇక్కడ 0.99 ఇచ్చారు కదా. సో ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. లేదా మీకు డైరెక్ట్గా అనేది 70% ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసండి. తర్వాత మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో మంత్, ఇయర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన మంత్ అనేది దీంట్లో అయితే మెన్షన్ ఇక్కడైతే మనకు జాయినింగ్ ఆఫ్ ఇక్కడ మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ మంత్ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో అయితే. సో దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ అడిషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇఫ్ ఎనీ ఆర్ యూ ఫ్రెషర్ మెన్షన్ ఎనీ మేజర్ ప్రాజెక్ట్. సో దీనికైతే ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేయాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోలేరు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ సంబంధించినది సో అడిషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి దీంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు క్లారిటీగా బ్లర్ లేకుండా అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేయండి. 1 MBలో అయితే PDF ఫార్మేట్లో లేదా జిప్ ఫార్మేట్లో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ రిసీవ్ ఏ విధంగా చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీకు రాకపోతే నాకైతే కాంటాక్ట్ అయితే ఇవ్వండి, మీకైతే నేను హెల్ప్ అయితే చేస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్, సో రెజ్యూమ్ అండ్ డాక్యుమెంట్స్. సో మీకు సంబంధించిన 10th, ఇంటర్ అండ్ సంబంధించిన డిగ్రీ, ఇంజనీరింగ్ సంబంధించిన ఉంటాయి కదా. సో అవి అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో రెజ్యూమ్ అంటే మీ యొక్క ప్రొఫైల్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించింది అదే. అండ్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సింగిల్ PDFలో ఇక్కడ 1 MBలో అయితే అప్లోడ్ చేయండి.
ఒకవేళ మీకు ఏమైనా సింగిల్ పీడిఎఫ్ రూపంలో కాకపోతే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకైతే చేసి పెడతాను. తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే ఇక్కడ 200 కేబీస్ అయితే జేపీజీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్‌లో కాకుండా మీ యొక్క స్టైల్‌లో అయితే సిగ్నేచర్ అప్‌లోడ్ చేసేయండి. ఇక్కడ బ్లూ బ్లాక్ పెన్‌తో. తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఎటువంటి క్యాప్స్ కానీ, ఇక్కడ ఎటువంటి ఇయర్ ఫోన్స్ అనేది మీరు ఫోటోలో అయితే ఉండదు. క్లారిటీగా అయితే ఉండాలి ఫోటో. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి మనకు ప్రివ్యూ అయితే వస్తుంది మన యొక్క అప్లికేషన్ ఫామ్. సో, మనం ఎప్పుడైతే మనం ఇక్కడ అప్లై అంటే టైపింగ్ చేసినామో దీంట్లో మనం క్వాలిఫికేషన్, ప్రొఫైల్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ. సో, ఇప్పుడైతే మీరు జాగ్రత్తగా 1, 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత డీటెయిల్స్ మాత్రం ఇవ్వరు వాళ్ళు. సో, ఇప్పుడు అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ ఉన్నాయి కదా! సో, దీంట్లో అయితే టిక్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అన్నీ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, సో, ఈ విధంగా అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత డూ యూ విష్ టు గో ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ డీటెయిల్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫై లేటర్. యెస్ క్లిక్ సబ్మిట్ ఈజీలీ క్లిక్ క్యాన్సెల్. సో, ఇక్కడ మనకు ఓకే చేసేస్తే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటున్నారు. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరు జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ అయితే చేసేయండి. సో, ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా టిక్ అనేది ఇచ్చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ ఇఫ్ యూ విచ్ అప్లికేషన్ విల్ బి నాట్ కన్సిడర్డ్ ఫైనల్లీ సబ్మిటెడ్. సో, మనకు ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది లేదు ఎవరికైతే. సో, ఎగ్జామ్ కూడా అయితే లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడైతే యువర్ అప్లికేషన్ ఇక్కడ సబ్మిటెడ్ మనకు అప్లికేషన్ నంబర్ వచ్చేస్తుంది. తర్వాత మనకు సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రెస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోయి ప్రింట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే ప్రివ్యూ అయితే ఇక్కడ నుండి అయితే సేవ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో, ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం మీరైతే దీన్ని అయితే సేవ్ అయితే చేసుకోండి. సో, దీనికైతే ఎటువంటి మనకు ఎగ్జామ్ అయితే లేదు. ఎటువంటి ఫీజ్ అనేది లేదు. సో, మీరు జాగ్రత్తగా డైరెక్ట్‌గా మీకు మార్క్స్‌ని బట్టి వారు డైరెక్ట్‌గా అనేది మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వాళ్ళు మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా జాగ్రత్తగా క్లారిటీగా మీరు మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.